అది దేవుడిని కొనుక్కోవాలి. పాట పెడతారనమాట. ఏం పెడతారని చాలాసార్లు చూస్తారు కదా. ఈ పాట పెట్టిన ఎవరిది అది అలాగే విడిపించాలన్నమాట. నీ సంతానాన్ని నా కొడుకు నాకు కావాలనుకుంటే దేవుడి దగ్గర పాట పెడతారు. దానికి పెట్టినటువంటి ఎవరు ఎంత పాడతారో అంచేది ఎవరు పాడుకుంటే వాళ్ళది అనమాట. ఎవరు కొనుక్కుంటే వాళ్ళది. అది ఎవరు తల్లిదండ్రులు వదులుతారో వాళ్ళు. అందుకే వేళ ఇది విడిపించవలను. ఒకవేళ గాడిదని ఇచ్చారు, గాడిద పిల్ల, అది గాడిది పనికిరాదు కనుక దేవుడికి గాడిదికి మొరట గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన ఆచారాలు. అజాతి ఈ పండుగలు ఆచరించడంలో కానీ ఇవన్నీ కూడా అంతవరకు ఏం లేవు. వాళ్ళకి దేవుడే తెలియదు, ఆచారమే తెలియదు, పద్ధతులే తెలియవు, వాయు వరసలే తెలియవు, ఏవి కూడా లేవన్నమాట. విచ్చలవిడిగా వారు ఏది పడితే చేసుకునేవారు. వారికి పాపపుణ్యాలేమి ఏమీ తెలియదు. ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యము అనేటువంటి తెలియదు కనుక వారు అలాగే చేసుకుంటూ జీవించినటువంటి విషయాలను మనం చూస్తున్నాము. తర్వాత అక్కడ ఏ దేశానికి వెళ్తారు వీళ్ళు తర్వాత ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులో తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గంలో వారిని నడిపింపలేదు. ఆ మార్గం దగ్గర మార్గమే కానీ అది ఫిలిష్తీయుల దేశం నుంచి దగ్గరే కానీ ఆ మార్గమున ఇశ్రాయేలును నడిపించలేదు. అయితే దేవుడు సముద్రపు అరణ్య చుట్టుదారి చుట్టుదారి అనమాట. దూరం దూరం అనమాట. సముద్రపు అరణ్య మార్గం నడిపించింది. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చింది. మరి యోషేపు ఎముకలను తీసుకుని వచ్చింది. అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇజ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండేను. ఇక్కడ యోసేపు మరి వెడగండ ముందుగానే వెళ్ళాడు. అక్కడ రాజుగా పరిపాలన చేశాడు. ఆయన అక్కడ చనిపోక ముందు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మీకు దర్శనం ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ పాలస్తీనా దేశానికి పాలస్తీనా ప్రవహించే దేశానికి దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు నా ఎముకలను కూడా నేను తీసుకుని వెళ్ళిపోవాలని ప్రమాణం చేయించాడు. ఏమిటమో అందుకే వారు మర్చిపోకుండా యోసేపు యొక్క ఎముకలను కూడా వారు ఆ ప్రయాణంలో వారు తీసుకుని వెళ్ళి వారి దేశానికి పాలస్తీనాలో ప్రవహించే దేశానికి అలాగే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆ యొక్క సమాధుల దగ్గరికి వాళ్ళు చేసినట్టుగా మనము తెలుసుకున్నామంట. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇవన్నీ కూడా దేవుడు వారికి ఒక్కొక్క విషయాన్ని నేర్పించినటువంటి విషయాన్ని మనము తర్వాత చివరికి వచ్చేస్తుందండి. ప్రయాణం చేయుచున్నట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంగాను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంగాను ఉండి వారికి ముందుగా నడుచు వచ్చెను. అయితే పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజలు ఎదుట వారి తీసివేయలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఎవరితో విడిపోయాడు దేవుడు? తన ప్రజలతో విడిపోయాడు. అందుకే తన ప్రజలను ఆయన నిన్ను విడివను ఎడబాయను, ఎన్నడూ ఎడబాయను. ఆయన మాట ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా ఈ దినం మనకి ఇశ్రాయేలు ఇచ్చినటువంటి దేవాది దేవుని యొక్క వాగ్దానాలు మనకి కూడా ఉన్నాయని మనం నమ్మాలి. మరి ఈనాడు యేసుప్రభు వచ్చి ఆ ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చి ఆయన కొన్ని విషయాలు మనకి నేర్పించాడు. వాటిని కూడా మనం నేర్చుకోవాలి. అది ఆచారం. ఇశ్రాయేలు చేసిందంట ఆచారం. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది ఆచారం కాదనమాట. నీ ఆత్మనివ్వాలి. నీ దేహమే దేవునికి దేవాలయం ఉండాలా. ఇది ఈ లోకం కాదు అంటాడనమాట. అందుకే పరలోక రాజ్యం నీ రాజ్యము అది కాదు. అందుకే మన రాజ్యానికి మనము చేరాలంటే నీ దేహాన్ని దేవునికి సమర్పించాలా. నీ హృదయమే ఆయనకి, నీ దేహంలో నీ హృదయంలోనికి స్థానం ఇవ్వాలి. అందుకని యేసు ప్రభు అనేక విషయాలు మనకి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
వాళ్ళ ఆచారం అయితే మనకి ఆత్మ సంబంధమైనటువంటి బోధ చేయడానికి, అందుకే ఆత్మల రక్షణ కొరకు ఆత్మల లోకం ఉంది. ఆత్మల లోకానికి మనం వెళ్ళాలా. ఈ శరీరం అక్కడ వడిగిరాదు అన్నమాట. ఈ శరీరాన్ని చూసుకొని మనం మురిసిపోతున్నాం. దీన్ని బట్టి తెల్లవారితే దీనికి ఏ రకాలం చేయొచ్చు, జీవించినంతకాలం తప్పదు. కానీ అయితే దీనికంటే ముందు ఆత్మను మనం శుద్ధి చేసుకోవాలి. ఆత్మకి ఇది అంటకుండా చూసుకోవాలి. శరీరానికి మచ్చ ఉందంటే కడుక్కుంటున్నాం, అర్థంలో చూసుకుంటున్నాం. అనేక రకాల ఎక్కడ ఏ లోటు ఉందా, మరి ఈ రోజుల్లో చూసినట్టయితే ఎక్కడ ముసలు కూడా ఏం చేస్తారంటే తలబిడ్డలు కూడా నల్లగా ఉండాలి, ఇంకా వయసు తగ్గాలి అనేటువంటి అభిప్రాయంతో అవంట. ఎందుకు? ఇది మనుషుల యొక్క ఆలోచన, ఇది నాగరికత పెరిగిపోయింది కనుక. అయితే నీ యంత్రాంగానికి కనుక బైబిల్ అనే అర్థం చూడాలా, వాక్యమే అర్థం. అర్థమేంటమ్మా? బైబిల్ చదవండి, చదివితే నీ లోపలి ఉందాంతరంగంలో ఎక్కడ మచ్చలు ఉన్నాయో, డాగులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి పొరపాట్లు ఉన్నాయో అన్నీ దేవుడు వాక్యం ద్వారా చూపిస్తాడు. అందుకే హృదయమును ఏకాంత స్థలము దేవుని ప్రార్థింప. నీ పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, దేహము లోపల కవి దిగుచు నిన్ను బాధ పెట్టును. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. పాపం ఎక్కడ పడుతుందట? ఊహలో పడుతుంది. ఊహ ముందే ఊహించుకుంటాం అన్నమాట. ఏది చూడగానే ఊహించేస్తాం. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుందని ఊహించుకోవడం అంటాయి. పాపం అనేది ఊహలో పడుతుంది. ఊహలో పుట్టినటువంటి పాపం దేహం లోపల దిగిపోతుంది, అది అక్కడ తయారైపోతుంది. ఆ తర్వాత నేను బలవంతంగా తీసుకెళ్ళి నువ్వు చేయకూడని పని చేస్తుంది. ఊహలోని పాపములను ఒప్పుకొను తండ్రి దేహము లోపలికి అవి దిగుచు నిన్ను బాధపడతాయి. అంచేత కళలో చేసిన తప్పులు అన్నాడు. ఇంకా కొందరికంట ఎదటి వారి తప్పులు వినడం సరదా అంట. ఈ తప్పమ్మ ఎక్కడైనా ఎవరైనా పొరపాటులో తప్పులు పడ్డారనుకోండి, తప్పు వినుట సరదాయైనా తప్పే తప్పు ఒప్పుకొనుము, తప్పు తట్టు ఆకర్షించు తగని ఆట పాటలేలా. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. తప్పు వినడం సరదన్నమాట. ఇప్పుడు సీరియల్లో వస్తుంటాయి కొన్ని తప్పులన్నీ, మరి టీవీలో కూడా వస్తుంటాయి. తప్పులు చేసినటువంటి వారు ఇప్పుడు అన్ని బహిరంగంగా చూపించేదన్నమాట. అవి చూడడానికి చాలామంది సంతోషపడరు అన్నమాట. తప్పు వీళ్ళు సరదా అంటారు. తప్పు వీళ్ళు సరదైనా తప్పే తప్పు ఒప్పుకును, తప్పు తట్టు ఆకర్షించు. ఏమంటే నీకు నీ హృదయానికి ఆకర్షణ అయిపోద్ది, నీలో ఉన్న భక్తి చెడిపోద్ది, నీలో ఉన్నటువంటి ఆత్మీయత అయినా అది తప్పు ఒప్పుకొను దేవుని అనే విషయాలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంచేత ఇప్పుడు కొన్ని విషయాలు ప్రభు చెప్పిన విషయాలు మనం కొన్ని నేర్చుకోవాల్సిన వారు మేము 13వ అధ్యాయంలో మనకి ప్రభువు చెప్పినటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయంటే 7 ఉపమానాలు ఉన్నాయి. ఎన్ని ఉపమానాలమ్మా? 7 ఉపమానాలు. 7 ఉపమానాలు మీరు బైబిల్ చదువుకుంటే 7 సంఘాలకి 7 ఉపమానాలు రాశారనమాట. సంఘాలు ఎన్ని? 7 సంఘములు. 7 సంఘాల పేర్లు ఏంటి? ఎఫెసీ, స్వర్ణ, పెర్గము, తుల్బేరా, సార్దీస్, లవోదికియా. 7 సంఘాలు. ఎన్ని సంఘాలమ్మా? 7 సంఘాలకి 7 వర్తమానాలు దేవుడు 7 ఉపమానాలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నందు ప్రియమైన దేవుడు కరణారా, మనం క్రైస్తవులు అనుకుంటే కొన్ని విషయాలు అటు ఎవరు చెప్పరు. ఇవి చెప్పినా చాలా మందికి అన్ని రెండు చెప్పినట్టు మార్కెట్ వచ్చి లాభం గురించి చెప్పడు, వ్యాపారం గురించి చెప్పడు, వ్యాపారం గురించి చెప్పడు, వ్యవసాయం గురించి చెప్పడు. ఏదో మూలకంలో మేము ఏదో కష్టాలకు సుఖాలకు వచ్చాం, దేవుడి గురించి చెప్పమంటే
ఇలాంటివన్నీ చెప్తారండి ఈ బైబిల్ విషయాలు. ఒకసారి కనకపూర్ వెళ్తే ఆత్మీయ సంబంధ విషయాలు చెప్తే వాళ్ళు అన్నారు, అయ్యా బాబు ఇవన్నీ మాకు ఎందుకు, ఈ ఉపమానాలు ఎందుకు, కల్లోలం ఎందుకు, పాతాళం ఎందుకు, ఈ లోకంలో మాకు జీవించే జీవనోపాధికి అవన్నీ మాకు చెప్పండి, ఎలాగ బాగుంది. పరలోకం కోసం వాళ్ళకి అవసరం లేదంట. ఇప్పుడు మనకు కూడా చాలామంది ఈ సంఘాలు ఏముండదంట, అవే చెప్పాలన్నమాట. ఏం చెప్పాలమ్మా, నీకు ఆరోగ్యం ఉండదు, నీకు పిల్లలు పుడతారు, నీ సమస్యలు పోతాయి, నీకు అన్ని లోకంలో నువ్వు భాగ్యవతులు అవుతావు, గొప్పవాడు అవుతావు, పేరు ప్రతిష్ట వస్తాయి అని ఇవే చెప్తున్నారు. కానీ మనది రాజ్యం కాదు, ఈ లోకము కావదనే మాట చెప్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్తలో ఈ 13వ అధ్యాయంలో 12వ అధ్యాయం ఉండిపోయింది అంటుంది. నేను 12వ అధ్యాయం చెప్తున్నది కొన్ని విషయాలు చెప్పాను. 11వ అధ్యాయం ఆకలి గురించి, వెన్నుల గురించి ఫస్ట్ అవన్నీ ఎందుకు కానీ ఇవన్నీ చెప్పాలంటే అసలు ఇప్పుడు కూడా ఉంది. ఏదో ఒక మాట చెప్తుంది, 13 ఉపమానాలు చెప్పలేదు. చివరిలో ఉన్నటువంటి విషయం 36 నిమిషాలు అండి, 36 నుండి ఇవన్నీ బైబిల్. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంట్లోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము నాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కోర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి కొరలను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెబులవాడు వినుగాక. సంబంధమైన బోధ 12 మంది శిష్యులు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గురుగులను గోధుమల గురించి ఎక్కడ ఈ ఉపమానము చెప్తున్నటువంటి విషయాలు మనము జాగ్రత్తగా విందాం. అన్నీ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. 7 విషయాలు మనం చెప్పలేము. చేస్తాను. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు. జనసమూహాన్ని అందరినీ పంపివేసి ఇంట్లోని వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎదురు వచ్చి పొలములోని గురుగులను ఊర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుడు అని అనమాట ప్రభుని అడిగారనమాట. ఈ గురుగులని మనం మంచి విత్తనాలు మనం ఇస్తాం కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి అనే మాట. దానికి వివరం ఇప్పుడు దేవు కుమారుడు మరి ఎప్పుడైనా మనం చదివామో చదవలేదో చూసుకోండి. ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన పొలము మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. శిష్యు అనేది వచ్చి పొలములోని గురువు దాని గురించి తెలియదు. అది ఇక్కడ ఏమన్నా అందుకు ఆయన మంచి విత్తనమును విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుల సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. యుగ సమాప్తి. ఇక్కడ మాట ఇక్కడికి అంటే పొలం ఏందమ్మా? లోకము. మనం ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాము. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవ పాపులు అందరినీ కూడా రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు కనుక ఈ పొలం అనేటటువంటి లోకంలోకి వచ్చట ఆయన మనలో మన హృదయమే పొలము, మన హృదయమే పొలము కనుక ఈ పొలములోని విత్తనాలు విత్తుతున్నాడు.
ఈ విత్తనాలు విత్తిన వారు ఎవరంటే మనుష్య కుమారుడు మనుష్య కుమారుడని యేసు క్రీస్తు ప్రభు. అందుకే మొదటి ఆయన ఆ పొలంలోనికి వెళ్ళి విత్తనములు విత్తుతుండగా కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని రాతి నెలలు పడ్డాయి, కొన్ని ముంట పొదలు పడ్డాయి, కొన్ని మంచి నెలలు పడ్డాయి. దీనికి ఉపమానం చెప్పడం అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ అడిగింది ఏంటంటే, మనం ఇచ్చిన గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? గురువులు అనగా దుష్టులు, గురువులు అనగా దుష్టులు, అపవాది సంబంధులు అని చెప్తా. మరి రాజ్య సంబంధం అంటే ఎవరు? దేవుని వాక్యం విని దేవుని రాజ్యానికి హక్కుదారులయ్యేవారు రాజ్య సంబంధులు. అదే వీటిని విత్తినవాడు, దుష్టులను విత్తినవాడు అపవాది. అంచేత అపవాది సంబంధులు వాళ్ళు ఉన్నారు, దేవుని బిడ్డ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అవి ఇవి మొలకలేసిన తర్వాత శిష్యుడు అంటారు కదా, ప్రభా మేము వెళ్ళి వాటిని తిరిగి వేస్తాం కదా, ఆ దుష్టుని ఆ గురుగులన్నింటినీ పెరిగి పారేస్తామంటారు అన్నమాట. మరి పెరిగి పారేస్తామంటే యేసుప్రభు వాడినాడు, మీరు గురుగులతో పాటు గోధుమను కూడా పెళ్ళగిస్తారు కనుక ఇప్పుడు వద్దు, అవి పూర్తిగా పంటకు వచ్చే వరకు అవి పెరగనివ్వండి, అవి ఎదుగుతాయి, ఇవి కూడా ఎదుగుతాయి అని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. అని చెప్పి రెండింటిని ఉంచాడా ఉంది లేదా? లేకపోతే దుష్టులను నువ్వు చంపితే మరి మంచి వాళ్ళని ఉంచితే దేవుడు అది దేవుడి పని కాదు. దుష్టులు మనతో పాటు మంచి వాళ్ళతో పాటు ఉన్నారు కనుక చివరి వరకు ఆయన రెండవ రాకడ వరకు మరి ఎలాగే లోకమంతా పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని కోట్ల మంది దేవుని బిడ్డలు రాజ్య సంబంధం ఉన్నారు, అపవాది సంబంధం కూడా ఉన్నారు కనుక గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక. అయితే యుగ సమాప్తి ఉందట. ఇప్పుడు పంట పడిన తర్వాత కోత కోడికి ఎవరు వస్తారట? దేవదూతలు వస్తారు. ఏమంటారమ్మా? దేవదూతలు వచ్చి కోత కోయడానికి వస్తారు. అందుకు దేవదూతలు వచ్చి వాళ్ళు ఏం చేయాలట? ముందు గురుగులన్నింటినీ కోసి వాటిని కట్టలు కట్టి వాటిని ఎండబెట్టి ఏం చేయాలంట? కొట్లో వేస్తారు. కొట్లు వేస్తారు గురుగులు. అగ్నిలో వేస్తారు. ఎక్కడ? అదే నరకాగ్ని. ఎక్కడ పడేస్తారమ్మా? గురుగులు వంటి దుష్టాలందరూ కూడా మారలేదు కనుక వారిని అగ్నిలో వేస్తారు. ఆ మంచివన్నీ చేసిన గోధుమలన్నింటినీ వారు ప్రోగు చేసి వాటిని కొట్టులో వేస్తారు అనే మాట అక్కడ మనకి తెలియబడుతున్న విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఏమో చూద్దాం. మనుష్య కుమారుడు దూతను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు పురుకటియు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. సూర్యుని వలె తేజరిల్లుతారు. ఎక్కడ? తండ్రి రాజ్యములో, ఆత్మల లోకంలోనికి తండ్రి రాజ్యం అంట సూర్యుని వలె ప్రకాశిస్తారనే మాట మనము చూస్తూ ఉన్నాము. అలాగే దానియేలు గ్రంథము మరి 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదురు. వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. ఎవరు అనేకులు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతిని పోలిన అనేక మందిని తిరుపుతారు. బుద్ధిమంతులైతే
ఉంటుంది. ఎవరైతే నా కొరకు కష్టపడ్డారో వారికి ఇచ్చట జీతం నా యొద్ద ఉన్నదని మరి ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు. నువ్వు సంపాదించినటువంటి ఆత్మలను బట్టి నీకు అక్కడ బహుమానం ఉంటుంది, నీకు అక్కడ జీతం ఉంటుంది, నీకు అక్కడ గొప్ప ఆశీర్వాదము ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనము చూస్తున్నాం. అంచేత గురుగులు వంటి వారు కాకుండా గోధుమల వలె మనము సిద్ధపడాలి. ఆ రెండవ రాకడకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నామని ప్రభు తెలియజేసినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మళ్ళీ ఎక్కడ కూడా ఉందా మానవం చూద్దాం. చదువుతాం. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, అవదాస్తులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతడిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగు చూడగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను తెల్లగిప్పుడు పాతకాలం వరకు రెండింటిని కలిసి ఎరుగనీయడి. పాతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుదని కోతగాండుతో చెప్పుతున్నాను. అందుకే ఇవన్నీ కూడా మరి అప్పుడు వేరుపరచడం అవుతుందన్నమాట. గొర్రెలు మేకలు తీర్పు, ఈ తీర్పు కూడా ఎక్కడ ఉంది? గొర్రె మేకల తీర్పు కూడా అప్పుడే మనకి. కానీ ఈ విజయనగర రాజ్య పరిపాలనలో గొర్రె మేకల తీర్పు ఉంది. ఆ తీర్పు ఇవన్నీ కూడా మరి పరలోక రాజ్య మార్మములు ఇవి. ఏమమ్మా ఎప్పుడు నిన్న ఎక్కడ నిన్న అడిగి చెప్పారో ఏ పాస్టర్నా ఏమో విన్నాను అందరమ్మా. ఇవి ఎప్పుడైనా చెప్పారా? ఇవి బైబిల్లో ఉన్నాయే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? పరలోక రాజ్యం అంటే ఏమిటి? పొలం అంటే లోకమే. ఈ లోకం అనే పొలంలో ఏ విత్తనాలు పడుతున్నాయి? దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో పలికినట్టయితే మనము పరలోక రాజ్యానికి వెళతాము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ కోతగా వరకు కూడా మరి వాళ్ళు వీళ్ళు కలిసే ఉంటారు. మంచివారు చెడ్డవారు కలిసే ఉంటారు కనుక కోతకాలం సమీపించినప్పుడు ఆయన ప్రత్యేకపరుస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలుడు ఐగుప్తీయుల నుండి దేవుడు తన ప్రజలను ప్రత్యేకించి ఎక్కడ తీసుకెళ్ళినట అంటే ఐగుప్తు అనగా భూలోకము, పాలు చీరను ప్రవహించే దేశం అనగా పరలోకానికి సాదృశ్యము. నేను ఇప్పుడు చెప్తున్న మాట ఇది ప్రయాణము. వాళ్ళు ప్రయాణం చేశారు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వాళ్ళు చెరుకున్నారు. మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాము. ఈ లోకమే ఒక అరణ్యం అయిపోయింది. ఈ లోకమే భయంకరత. ఈ లోకం ఇప్పుడు ఏమవుతున్నాయంట? ఇంతకుముందు ఆ పురులు, పాములు, అన్ని స్వభావాలు మనుషుల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు జంతువులు కూడా ఎక్కడికి వచ్చేస్తున్నాయంట? పురులు వచ్చేస్తున్నాయంట, పాములు వచ్చేస్తున్నాయంట. అనేక రకాల జంతువులు కూడా లోకం మీదకి వచ్చి వేస్తున్నాయి. ఎందుకంటే ఇది రాకడ సమీపం అని మనకి తెలియబడుతుంది కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేని కొరకు సిద్ధపడాలంటే రెండవ రాకడ వరకు సమీపం ఉంది, దగ్గరగా ఉంది, ఇక్కడ దూరంగా లేదు. మరి ఈ సంవత్సరం పోదు, ఇంకా కొత్త వైరస్ వస్తుందట. దానివల్ల ఎంతమంది చచ్చిపోతారు? ఎప్పుడు గొప్ప వరకు వస్తుంది, కొద్ది వరకు కుటుంబానికి అందరికి వచ్చింది అంట. ఏమొచ్చింది? వైరస్ వచ్చింది. నువ్వు గొప్పవాడేవాడు కాదు, ధనమున్నవాడని కాదు, నువ్వు నీతి మంత్రులని కాదు. అంచేత అందరికీ ఇది భయంకరమైనది. ఈ వైరస్ అనేది భయంకరమైన ఈ లోకంలో వచ్చింది. దీనిని తప్పించుకోవడానికి ఏం చేయాలంట? దైవ ప్రార్థన చేయాలి. అంజేమ్మా దేవా నీ సన్నిధిలో మాకున్నా. అందుకే ఇశ్రాయేలుకి ఏం నేర్పిస్తున్నాడు? ప్రార్థనలు నేర్పిస్తున్నాడు, కట్టలు నేర్పిస్తున్నాడు. మీరు దేవుడికి ఇవ్వాల్సింది నా తొలి సంవత్సరంతో నాకు ఇవ్వాలి, తొలి పంటంతా నా దగ్గర రావాలి. తీసుకుని వచ్చినట్లయితే ఆకాశ వాక్యండి మీకు పట్టరాని దీవెనలు ఇస్తారంటున్నాడు. ఎప్పుడు మన జీవితం ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఆ మంచి విత్తనాల గోధుమ వరే మీరే అలాంటి వారట. పరలోక రాజ్యంలో వారు సూర్యుడు వరే తేజెత్తారు. అక్కడ యుగ యుగాలు ప్రభుత్వం ఉండే ధన్యత మనకి వస్తుంది.
దుష్టులైతే అగ్నిలో వారి కట్ల కట్టి కాల్ చేస్తారనమాట. దేవునికి వెళ్ళాలా అంచేత మరి ఇప్పుడు రెండవ రాకడ సమయం వచ్చేసింది కనుక ముందు మనకంటే ముందు భక్తిగా జీవించి శ్రమలు పడి ఎంతోమంది భక్తులు సమాధి చేయబడ్డారు. ఏమో ఎంతోమంది మన పట్టణంలో మరి భక్తులైన వారు డాక్టర్ ఆటన్న గారు, దేవదాసయ్య గారు, సాధు సుందరసింగ్ గారు, సోదరి పురుషోత్తం గారు, ఎంతోమంది భక్తులు ఇక్కడ ప్రార్థన చేశారు. వారి యొక్క మార్గం మనం చూసినట్టయితే వారందరూ మనకంటే ముందు ఎన్నో శ్రమలు పొందారు, ఎన్నో నిందలు పొందారు, ఎన్నో కష్టాలు పొందారు సేవలో. అటువంటి వారి యొక్క ఆత్మలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంట? పరదేశంలో ఉన్నాయి. వారి ఆత్మలు ఎక్కడ ఉన్నాయంట? వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైన వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొని కూడా పౌలు గట్టిగా చెప్తున్నాడు. మన మనసు అంతా ఎటు ఉంది లేదా? ఈ రాజు ఇన్ని లక్షలు సంపాదించాము, ఈ బ్యాంకులో వేసాము, ఇవేది మోడీ తీసుకుంటాడేమో, ప్రమాదం అవుతుందో, మరి ఎలా జరుగుతాయో, ఈ ఆస్తి ఏంటి, ఇవన్నీ మనసు భూమి మీద ఇది ఏమైనా. అందుకని వారు ఇప్పుడు చెప్పినటువంటి భక్తులట ఏం లేదమ్మా, యాభై పైసలు ముట్టుకోలేదు. డాక్టర్ గారికి రూపాయి ఇక్కడ ఆస్తి లేదు. సాధు సుందరసింగ్ గారు ఆయన జమీందారు అవుతుంది. ఆయన హిమాలయ పర్వతాల్లో ఆయన శిక్షణతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది భక్తులు ఉన్నారు. వీరి యొక్క శరీరంలోని కూడా ఎక్కడున్నాయట? సమాధిలో ఉన్నాయి. సమాధులలో ఉన్నాయి కనుక వారే ముందు లేస్తారట. తర్వాత సజీవులమై బ్రతికున్న మనమట రెప్పపాటు కాలంలో ఈ మానవ శరీరము మహిమ శరీరంగా మార్చబడి చెత్తపడినప్పుడు చెత్తపడినప్పుడు ఏ మంచి నెలలో పడినటువంటి వాళ్ళు కూడా 100 వారే 7 శ్రమను చూడకుండా వాడే అవుతారు. మరి 60 వారు ఏం చేస్తారు? వాళ్ళు ఉంటారు 7 శ్రమలు చూస్తారు. 7 శ్రమల్లో శ్రమల చివరిలోనంట వీరు ఎత్తపడతారు. మరి 30 ఇప్పుడు 1000 రాజ్య పరిపాలనలో 30 వారు అప్పుడు వారట భూమి మీద ఉండిపోతారట. వారు ఒక రాజ్యంగాను ఈ 3 గుంపులు అని ఈ 3 గుంపుల గురించి దైవనుడు పద్యం రాశారు. మృతులైన భక్తులు మేఘమెక్కుదురు శ్రీ యేసు మేఘము మీద నెక్కిరాగా. తర్వాత భూలోక దైవ మానవులను ఎగిరి ఆ మేఘమే ఎక్కగలరు. పాపమెరుంగని బాలబాలికలు ఆ వెలుగు మేఘం వెక్కి వెళ్ళగలరు. ఈ 3 గుంపులకి పెండ్లి కూతురను పరమాధికమైన పేరు గలదు. తన యెరూషలేము చేరి అంతంబులేనట్టి క్రీస్తు జీవమందు సుఖించుచు మనును వధువు సంఘమునకు సిద్ధపడు నేడే. అందుకే 1 మృతుల గుంపు, 2 సజీవుల గుంపు,
అప్పుడప్పుడు పుట్టిన పిల్లలు పాప పెరిగి కనుక ఆ పసిపాపలు కూడా అందుకే 2-3 సంవత్సరాల పసిపాపలను కూడా పాప మెరుగున వాళ్ళందరూ కూడా ఎత్తపడతారు. అంతేకాకుండా పొట్టలు ఉన్నటువంటి శిశువులు కూడా పొట్టలు చీల్చుకురంట ఎగిరి వెళ్ళిపోతారంట. వాళ్ళకి పాపం లేదు. తర్వాత ఉండిపోయిన దీనికే పెళ్లి కూతురని వధువు సంఘం అనే పేరు ఉంటుంది కనుక పరమపురమైన నూతన ఎరుషులం ఏరి అంతంబు లేనట్టి క్రీస్తు జీవమందు దుఃఖించుతుంది. అందుకే వధువు సంఘమునకి శత్ర పొడుగు నీడని అయ్యారు మనకి పద్యం రాశారు. మనైతే మనది ఏ గుంపు మనల్ని మనం సిద్ధపడితే దేవాది దేవుడు మనల్ని ఆయన పక్షపాతం లేదు. మనం సిద్ధపడిన రీతిగా ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి మహాదేవుడు ప్రేమ గలవాడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి గొప్ప దీవెనతో మన కనుక ప్రభు దయచేసి జీవితం కాదు. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నత పరియుడు పరమ తండ్రి నీకు వందనాలు కుటుంబ స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క వాక్యము రాజ్యంలో కోరిన వాళ్ళ తీర్చలే భాగ్యము దయచేయండి తండ్రి. నీకు వందనాలు ఆయన విన్న బిడ్డల హృదయాంతరంగంలో తండ్రి నీ వాక్యము సత్యము, నీ వాక్యమే జీవము, ఆత్మతో సంబంధమైనటువంటి ఆచారము కాదు కానీ ఇశ్రాయేలుకి ఆచారము. మాకైతే ప్రభా మీ ఆత్మ లోకానికి వెళ్ళాలి. ఈ రాజ్యం అంది కాదు, మన రాజ్యము పరలోక పట్టడం అని సెలవించిన నీ మాట ఒక 5 నిమిషాలు కనిపెట్టుకున్నాం. మరి మాటలు విన్నాం కదా. నన్ను సిద్ధపరచుకుగా 7 ఏళ్ల శ్రమలు, ఇప్పుడు శ్రమలే భయంకరంగా ఉన్నాయి. 7 ఏళ్ల శ్రమలు, 7 ముద్రలు, 7 దూరలు, 7 పాత్రలు భయంకరములు ఉండకుండా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రార్థన చేయండి. ఆత్మలోకానికి ఈ శరీరము ఇది మట్టి, ఇది పనికిరాదు. ఆయన మహిమ శరీరధారులపై నీ రాజ్యానికి చేరుకోవడం మాకు సహాయం దయచేయని మనసులో ప్రార్థన